అందరికీ నమస్కారం అండి. ఒకళ్ళు ఇరుగు పొరుగు ఒక స్నేహితులు ఉన్నారండి. ఎంతో ప్రాణానికి ప్రాణంగా ఉన్నట్లుగా బయటికి కనపడతా ఉంటారు. చాలా బాగా ఏపరాలంటే వదిన అంటే అక్క అంటే చెల్లి అంటే ఒక కులం కాకపోయినా ఇరుగు పొరుగు అన్న తర్వాత కలిసిమెలిసి ఉండటం మనకి పద్ధతి. అది మనం ఉండేది మన చుట్టాల బంధువులు దగ్గరలో ఉండరు, ఇరుగు పొరుగే కష్టానికి సుఖానికి అవుతారని మన ఆలోచన కూడా ఉంటుంది. కానీ మన మాట వల్ల ఎదురోళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో ఒకసారి గమనించుకోవాలండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఎక్కువ జాతరలో అమ్మవారు ఊరేగింపులు అవి జరుగుతున్నాయి. ఈ జరిగే క్రమంలో అమ్మవారు గరగలు పెట్టుకుని ఊరేగింపుగా వస్తూ ఉంటారు. ఆ వచ్చేటప్పుడు కాళ్ళ దగ్గర ఆ ఘటాలు పట్టుకుని వచ్చేటప్పుడు గరగలు నెత్తి మీద పెట్టుకుని వస్తూ ఉంటారు కదండి. వాళ్ళని అమ్మవారి రూపంలో ఆ గరగ నెత్తి మీద ఉంటుంది కనుక కొలుసుకుంటాం. మనం కొలుసుకుని ఏం చేస్తాం, ఇలా ఊరేగింపు వచ్చినప్పుడు జాతర కానీ లేకపోతే పండగప్పుడు కానీ అమ్మవార్లు ఊరేగింపు వచ్చినప్పుడు చక్కగా ఆరతి అది పెట్టుకుని కొబ్బరికాయ అది పెట్టుకుని బియ్యాలు ఇచ్చుకునేవాళ్ళు బియ్యాలు ఇచ్చుకుంటారు, డబ్బులు ఇస్తారు, బట్టలు పెడతారు, అలాగే రకరకాలు చేస్తూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే అండి, మన సాంప్రదాయంలో భాగంగా పసుపు బిందులోను పసుపు కలిపేసి ఈ పసుపు నీళ్ళు తీసుకొచ్చి ఇన్ని బిందులని 3 బిందులో 2 బిందులో 1 బిందో ఎవరో ఒప్పుకుని పెట్టాళ్ళో అలాగా ఎంతమంది ఎన్ని గరగలు పట్టుకుని ఎంతమంది ఉన్నారో అంతమంది కాళ్ళమ్మట ఇలా పోసుకుంటూ వెళ్తారు. అది మంచిది పద్ధతి, చక్కటి సాంప్రదాయం. మన ఆధ్యాత్మికంగా ఉండే సాంప్రదాయంలో ప్రధాన ఘట్టం గరగలు పట్టుకొచ్చినప్పుడు అమ్మవారికి కాళ్ళ మీద నీళ్లు పోయటం అనేది సాంప్రదాయం అండి. అది పురాతనం నుంచి వస్తుంది. ఈ పోసేవాళ్ళు పునిస్తురోళ్ళ, భర్త లేనోళ్ళ, కన్ని పిల్లల, పెద్దోళ్ళ, చిన్నోళ్ళ అది తారతమ్యం లేదు ఎప్పుడు కూడా. కానండి కొంతమంది ఉంటారు, ఈ నీళ్లు పోస్తున్నారనుకోండి, భర్త లేడు ఆవిడ నీళ్లు పోస్తుంది అనుకోండి, వీళ్ళకి ఏంటి ఇబ్బంది? పెళ్ళి అవ్వలేదనుకోండి అమ్మాయికి, వీళ్ళకి ఏంటి ఇబ్బంది? పక్కన ఉన్న వాళ్ళకి తప్పు కదండి. నువ్వు పొయ్యొచ్చా నీళ్ళు, అన్నయ్య గారు లేరు కదా, నువ్వు పొయ్యొచ్చా నీళ్ళు అని అంటే అంతమందిలో అలా అడిగితే ఆ మనిషి పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, ఆవిడ మానసిక స్థితి ఏ రకంగా వెళ్ళిపోద్ది. ఇంగితం ఉండాలి కదండి. మాట్లాడేటప్పుడు ఆలోచనతో కూడిన మాట మాట్లాడాలి, ఎదరోళ్ళని నొప్పించకుండా మాట్లాడాలి. పసుపు రాసేసుకుని బొట్లు పెట్టేసుకుని పూజలు చేసేసి అక్షంతలు నెత్తి మీద వేసేసుకుంటే భక్తి కాదండి. మంచి మనసుతోటి మీరు ఏమి చెయ్యకపోయినా 2 చేతులు ఎత్తి ఒక నమస్కారం పెడితే అదే 10,000. మంచి పద్ధతి. ఆ టైం అప్పుడు మాట్లాడకుండా కాసేపు ఊరుకుంటే ఈవిడి నొచ్చుకోదు. కానీ ఆ 10 మందిలో ఆ మాట అన్నందువల్ల ఆవిడికి నిద్ర పట్టక మానసికంగా బాధపడి ఏడ్చి అంత బాధపడతాం మీకు అవసరమా? కాదు కదా, ఇరుగు పొరుగు అవసరం లేదు కదండి. అది ఎవరైతే ఏంటండి, ఒక మనిషి భగవంతుడి సేవ చేసుకోవడానికి బొట్టు ఉందా బొట్టు లేదా కాటుకుందా పువ్వులు ఉన్నాయా ఇవి చూడకూడదు. భక్తి ప్రధానం. ఇంతమంది ఈ వింటూ ఉంటారు, ఆధ్యాత్మిక వ్యక్తులు చెప్పే మాటలు వింటూ ఉంటారు కదా, ఇంకా కనువిప్పు కలగలేదు, ఇంకా ఏలెత్తి చూపించే మాటలే. ఎన్ని రోజులు ఈవిడ పసుపు కుంకుమ పోయింది, ఆవిడకి ఎన్ని రోజులు ఉంటుంది? అది మన చేతిలో ఏమన్నా ఉంటుందా? మన చేయి దాటిపోయింది కదా. జీవితం అనేది భగవంతుడి చేతిలో ఉంది, సృష్టి. మనం ఏమీ చేయలేం. ఏ టైంకి ఎవరిని పిలిస్తే వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే, ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. అది వెళ్ళిపోయినంత మాత్రాన మనిషిని కించపరిచినట్టు మాట్లాడకూడదు. పైగా నిన్నో మొన్నో జరగలేదు, ఎప్పుడో 15 సంవత్సరాల కిందట జరిగిన విషయాన్ని ఇప్పుడు ఏంటో నువ్వు పొయ్యొచ్చా అలాగా అంటే మీ మొహాన్ని ఏమైనా రాసి పెట్టారా? భగవంతుడికి మీరే పొయ్యండి, ఈవిడ పొయ్యకూడదు అని ఆవిడకి ఏమన్నా రాసి పెట్టారా? చెప్పేవాడికి ఏమన్నా రాసి పెట్టారా? నాకు మనసుకు బాధ అనిపించిందండి. ఆవిడ చాలా నిద్ర పట్టలేదండి, నేను నిద్రపోలేదు అనేసి కళ్ళు ఇంత త్రావు పెట్టుకుని వచ్చింది ఆవిడ. పైగా తెల్లారులు అయితే పక్కపక్కలను ఉంటారు, ఏపరాలని పిలుచుకుంటూ ఉంటారు. ఎంత తప్పు అండి. ఆ తప్పు ఎవరో చేయకూడదండి. అందరూ కూడా బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఏ మనిషి నొప్పించే అధికారం మన చేతిలో లేదు. మనం మాట్లాడకూడదు. తప్పొప్పులు మాట్లాడటానికి వీళ్ళు ఎవరండి? భగవంతుడు కదా పోసింది, దేవతకి ఇష్టం లేకపోతే ఆవిడ చూసుకుంటుంది, వీళ్ళకెందుకు నొప్పి? తప్పు కదండి. నేను కటువుగా మాట్లాడుతున్నానని ఎవరు అనుకోవద్దండి. ఎవరు కూడా ఆ తప్పు చెయ్యొద్దండి. భగవంతుడి విషయంలో ఎవరు దండం పెట్టుకున్నా మనం చూసి తరించాలి తప్ప
మనకు చేతనైతే వాళ్ళకి సహాయం చేయాలి, లేకపోతే మెదలకుండా నుంచుని చూడాలి, ఒక నమస్కారం పెట్టి నుంచుని చూడాలి. నీకు చెయ్యాలనిపిస్తే ఓ బిందె నీళ్ళు నువ్వు కూడా పట్టుకెళ్ళి ఇవ్వచ్చు కదా, నువ్వు కూడా పట్టుకెళ్ళి పోయొచ్చు కదా. అలా చేయరు ఎందుకో మరి. ఆ పైచాచిక ఆనందం ఏ రకంగా అనుభవిస్తూ ఉంటారో నాకు నచ్చని పని అండి అది. చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పెద్దవాళ్ళు దీవెనలు కావాలి. ఆవిడ వయసులో 60 సంవత్సరాల పైనే ఉన్నాయి ఆవిడకి. ఇంకా ఆవిడకి ఏం కావాలండి? పార్వతీదేవితో సమానం ఆవిడ దీవెనలు కావాలి, ఆ వయసులో దీవించే దీవెనలు కావాలి. అది తప్పే కదండి. చాలా బాధ అనిపించింది. అది మీతో షేర్ చేసుకున్నాను. ఎందుకు షేర్ చేసుకున్నాను అంటే, నేను ఎవరినో ఉద్దేశించి అన్నాను అది, కానీ అది ఎలా అంటే మనందరికీ వర్తింతుంది. ఏ ఒక్కళ్ళు ఈ పొరపాటు చేసినా ఆ మనసు ఉసూరుమని అంటే మనకు బాధ అది. అందుకోసం మనం చేయకూడదు అనే ఉద్దేశంతో మీకు చెప్పానండి నేను. కామెంట్ చేయండి. మీకు ఇటువంటి సిచ్యువేషన్లు ఎక్కడైనా కనిపించినా, వినిపించినా, ఏదైనా జరిగినా ఎక్కడైనా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు.